మీరు అనుగ్రహించినటువంటి ప్రభువా మరి ఈ దినాన్ని బట్టి వందనాలు తండ్రి. పెద్దల సమక్షంలో ఇరువైపుల పేరెంట్స్ ప్రభువా మీ సేవకులుగా మేము కలిసి ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను దీవించు, ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగనే మా ప్రభువా ఎఫ్సీని మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయమును చేయండి. ప్రభా ఇద్దరు బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ బైబిల్స్ వరకు మేము ఇస్తున్నాం. ఇది వారి యొక్క ఆస్తి, ఇది వారి యొక్క ధనము, ఇది వారి యొక్క ప్రేమ, ఇది వారికి మీరు ఇచ్చేటువంటి దీవెనలు. దీని మీద వారు ఆధారపడి దీనిని పట్టుకొని దీన్ని కలిగి ఉండి వారు జీవించినట్లుగా సహాయపడమని మీ చేతులకు బిడ్డలను అప్పగిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ కళ ఇదేమో నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు ఇచ్చి తర్వాత ఇస్తాను. ఇది దేవుని వాక్యం, ఇందులో దేవుడు ఉన్నాడు. మీరు బైబిల్ సత్యం చేసుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నారు అని అర్థం. దేవుని వాక్యంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. మీ భవిష్యత్తు ఎవరు? దేవుడు. మీ ఆస్తి ఎవరు? దేవుడు. మిమ్మల్ని నడిపించేది ఎవరు? దేవుడు. వివాహం కొరకు సిద్ధపరిచేది ఎవరు? దేవుడే. కాబట్టి ఈ వాక్యమే మిమ్మల్ని ఆశీర్వదించి, ఈ వాక్యమే మిమ్మల్ని దీవించి, ఈ వాక్యమే మిమ్మల్ని పైకి తీసుకొని వస్తుంది. దీన్ని మీరు ఘనపరిస్తే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారు? ఘనపరుస్తారు. దీనికి ప్రాధాన్యత మీరు ఇస్తే దేవుడు మీ జీవితంలో మిమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి పైకి తీసుకొని వెళ్తాడు. మరి ఇరువైపుల రెండు వైపులు ఉన్న పేరెంట్స్కి వాళ్ళ అతిశయానికి కారణంగా దేవుడు చేస్తాడు. అతిశయం అంటే ఏంటి? అతిశయం అంటే తలెత్తుకోవడం. అతిశయం అంటే ప్రౌడ్గా మనం ఫీల్ అవ్వడం. దేవుడు అట్లా చేస్తాడు. కాబట్టి దీంట్లో ఏముంది చెప్పండి? దేవుడు ఉన్నాడు ఒకటి, ఇంకేముంది? ఐశ్వర్యం ఉంది. దీంట్లో ఏముంది? జ్ఞానం ఉంది. దీంట్లో ప్రేమ ఉంది, ఇక్కడ కూడా ప్రేమ ఉంది కదా. ఏది తక్కువైనా ప్రేమ తక్కువ కాకూడదు, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి దీని ద్వారా మీరు దీవించగలరు. నేను కొత్తగా యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు మా నాన్న నాకు ఒక బైబిల్ కొనిచ్చి, మా డాడీ మా నాన్న ఇచ్చిన ఆస్తి ఏంటంటే బైబిల్. నాకు అంటే మాకు ల్యాండ్స్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా నాకు కొనిచ్చింది సొంతగా మా డాడీ రెఫరెన్స్ బైబిల్ కొనిచ్చాడు. అప్పుడు ఇంకా నేను దేవుని నమ్మలా, గుడికి పోలా. దేవుడు అంటే ఆ దేవుడు ఎందుకు, ఈ దేవుడు ఎందుకు, మనకెందుకు దేవుడు అనేటువంటి దినాలు. అప్పుడు లేదురా, ఈ బైబిల్ మనల్ని ఆశీర్వదిస్తాం, ఇది చదువు అని మా నాన్నే కొనిచ్చాడు మాకు బైబిల్స్. ఇప్పటికీ ఆ బైబిల్ పెట్టుకున్నా నేను, మా తండ్రికి గుర్తుగా. ఆ బైబిలే నన్ను ఇంతగా ఆశీర్వదించి. కాబట్టి ఈ బైబిల్ మిమ్మల్ని ఏం చేస్తుంది? ఆశీర్వదిస్తుంది. ఓకే, ఏ మనసుతో ఇస్తామో దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకొని మరి బైబిల్ ఇచ్చేసి. అట్లా మేము చెప్పకూడదు. నువ్వే మనసులో ప్రార్థన చేసుకోవాలా, తన చేతిలో పెట్టాలా. అట్లా పెడితే ఫోటో తీస్తాడు. ఓకే. ఇద్దరు మీ బైబిల్ పట్టుకోండి. పాస్టర్ గారిని ఒకసారి పిలిస్తే, మెయిన్ పాస్టర్ గారు మీటింగ్ ఒక నిమిషం పక్కనే ఫోటో తెద్దామని.